నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసినట్లయితే నెల్లూరు జిల్లా కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్న ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నామినేషన్ చేశారు. నెల్లూరు జిల్లా నామినేషన్ల ప్రక్రియ తొలి రోజు ఊపందుకుంది. కావలి కోవూరులో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పోవూరుకు సంబంధించి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు కోవూరు ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తొలి రోజు నామినేషన్ ప్రక్రియపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమారి అందిస్తారు. నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సమర శంకరానికి మోగించినటువంటి ఎన్నికల కోడ్ ఎన్నిక అమల్లోకి వచ్చినటువంటి ప్రక్రియలో ఈరోజు నామినేషన్ ప్రక్రియ అయితే తొలి ఘట్టం అయితే నమోదని చెప్పాలి. ఈరోజు తొలి రోజు మంచి రోజు కావడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి కోవూరుకు సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 4వసారి నామినేషన్ వేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు కోవూరుకు సంబంధించిన అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 10వసారి నామినేషన్ వేస్తున్నారు. అలాగే టీడీపీ అభ్యర్థి కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారి నామినేషన్ వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కోవూరులో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఇరువురి అంటే ఏదైతే 100 మీటర్ల దూరంలో ఉండవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నామినేషన్ 6వ కేంద్రానికి, కానీ ఇక్కడ ఎక్కడ అలాంటి పరిస్థితులు అయితే కనిపించిన పరిస్థితి లేదు. ఈ రోజు మనం గమనిస్తున్నాం ఇక్కడ 100 మీటర్ల దూరంలో ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ముందుకు వచ్చేశారు. అంటే కొంత ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులు అయితే వీళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు కూడా కొంత కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. కానీ ఇక్కడ ఏదైతే కొంచెం ముందు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎక్కడా కూడా దిశగా ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సమరానికైతే ఇరు పార్టీలు అయితే సిద్ధమయ్యాయని చెప్పాలి. ఎక్కడ కూడా ఈ రోజు కోవూరుకు సంబంధించినటువంటి ఇరువురు అభ్యర్థులు చాలా అంటే చాలా సింప్లిఫైగా అయితే నామినేషన్ వేశారు. ఈ రోజు సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు చాలా సింపుల్ గా కూడా కుటుంబ సభ్యులు వచ్చి నామినేషన్ చేసిన పరిస్థితి. అలాగే ఈ రోజు ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా దాదాపుగా కూడా ఐదు మంది వ్యక్తులతోటి సింపుల్ గానే వచ్చి నామినేషన్ వేసినట్టు పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, అలాగే ఈ రోజు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రోజు మద్దతుగా కూడా ఆవిడకి వచ్చిన పరిస్థితి. అలాగే కావలి నియోజకవర్గంలో అయితే కావలి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, అంగులు, ఆర్భాటాలతో దగ్గర వేలాది మంది కార్యకర్తలతో అయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా బీదా మస్తాన్ రావు, అలాగే మాజీ మంత్రి కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ లో పాల్గొన్నారు. మనం పూర్తిగా ఈ రోజు గమనిస్తున్నాం. దాదాపు కావల్లో అయితే దాదాపు ప్రశాంతంగా అయితే నామినేషన్ ముగిసింది. కోవూరులో అయితే మాత్రం ఇటు వైసీపీ ఇటు టీడీపీ కార్యకర్తలు అయితే స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ రోజు మనం విజువల్స్ లో గమనిస్తున్నాం. స్పెషల్ పార్టీని కూడా ఈ రోజు దాదాపు రంగంలోకి దింపారు. వీళ్ళందరినీ ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేసేదానికి అందరూ కూడా రోప్ పార్టీ కూడా వచ్చినట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే ఇక్కడ పూర్తిగా పరిస్థితి అయితే అదుపు తప్పినట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. వీళ్ళందరినీ కూడా అంటే 100 మీటర్ల దూరంలో ఉండవలసినటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు దాదాపు 6వ కార్యాలయానికి అయితే దగ్గరగా వచ్చిన పరిస్థితి. ఒకరికొకరైతే ఉద్దేశపూర్వకమైనటువంటి వాగ్వాదాలు చోటు చేసుకుని వీళ్ళని కంట్రోల్ చేసేదానికి అయితే పోలీసులు అయితే పూర్తిగా సర్వం సిద్ధం చేశారని చెప్పాలి. దాదాపుగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొంత ప్రశాంతంగా ముగిసిందని చెప్పాలి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కోవూరు నుండి. ఇక కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని మండిపడ్డారు. ఈ నామినేషన్స్ వైసీపీ ప్రభుత్వం గద్దెదించేందుకు బీజం పడిందన్న నాగరాజు మే 13న జరిగే పోలింగ్ రోజు మంచి పాలన చేసే టీడీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్
షణ్మోహన్ వద్ద నామినేషన్ పత్రాలను అందజేశారు. చిత్తూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కూటమి నాయకత్వం కృషి చేస్తుందన్న ప్రసాదరావు, జిల్లాలో విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను. ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం. యూనివర్సిటీ లేవు ఇక్కడ. స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ ను కూడా గుర్తించాం. పలమనేరు, చిత్తూరు ఏరియాలో, అలాగే పాకాల ఏరియాలో ఇండస్ట్రీలు, పరిశ్రమలు ఎలా వస్తాయి, దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆత్మ నిర్భర నుంచి ఏమి తీసుకోగలం మనం అనే విషయాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అలయన్స్ చేశారు బీజేపీలో. ఆ అలయన్స్ ఉద్దేశం అందరూ పొలిటికల్ యాంగిల్, ఇంకొక యాంగిల్ అంటున్నారు. కాదండి, ఆర్థిక యాంగిల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఇక్కడ ఆయన చేపట్టబోయే అభివృద్ధికి ఫండింగ్ కావాలి, తర్వాత స్కీమ్స్ కావాలి. అక్కడ ఆత్మ నిర్భర్ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉంది. ఆ స్కీమ్స్ ఒడిచిపట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఒక అలయన్స్ గా చూసుకున్నారు. దానిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్, దానిలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ, దానిలో ఉన్న వ్యవసాయానికి సంబంధించింది, దానిలో ఉన్న ఇంకా మన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిశ్రమలు అక్కడ సబ్సిడీస్ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ నేత సంబాన శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరిన సుధీర్ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి ఉమ్మడి కూటమిని గెలిపించాలని బొజ్జల కోరారు. నుంచి చూస్తున్నారు ఏ రకంగా, మరి నేను చెప్పనవసరం లేదు ఏ రకంగా జరిగిందో మీ కళ్ళ ముందు జరిగింది. బ్రహ్మాండంగా అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఏ రకంగా కలువ పండుగలాగా ఈ రోజు పొద్దున్న నుంచి మంచి ర్యాలీతోని బ్రహ్మాండంగా వేలాది మంది జనాలతోని మరి ఈ రోజు వెళ్ళి నామినేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. వచ్చే కాలంలో మరి మా ముగ్గురు పార్టీలు కలిపేది ఎన్డీఏ కూటమిలో ఒకటే లక్ష్యం, డెవలప్మెంట్, ఓన్లీ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్. రేపు వచ్చిన తర్వాత ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు బిల్లు బాటలు చెప్పి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఈ రోజు ఏ రకంగా గుద్దాడో, ఏ రకంగా కేసులు పెట్టాడో, ఏ రకంగా డెవలప్మెంట్ కి కనీసం ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదో ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోని, చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని, అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో డెఫినెట్ గా రేపు పొద్దున మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్గు లవంబాబు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యవేడులోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలతో కలిసి క్లాక్ టవర్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. సత్యవేడు తహసీల్దార్ ఆఫీసులో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ బాలగురం బాబు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ ఒక సత్యవేడు నియోజకవర్గానికి ప్రతి పార్టీలకు కూడా ఒక చెంపపెట్టని నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు సత్యవేడు నియోజకవర్గాన్ని చిన్న చూపు చూసినటువంటి పార్టీలన్నిటికీ కూడా ఈరోజు సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక లోకల్ వ్యక్తి షర్మిలక్క ఆధ్వర్యంలో ఈ సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. స్థానికేతరులు ఇక్కడికి రావడం, తద్వారా ఇక్కడికి వచ్చి లబ్ధి పొందుకోవడం, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, వెళ్ళిపోవడం తప్ప ఈ సత్యవేడు నియోజకవర్గానికి ఏ ఒక్కరు కూడా ఏమి చేసింది లేదు, ఒరిగింది లేదు. ఇక మీదట సత్యవేడు నియోజకవర్గాన్ని సత్యవేడు నియోజకవర్గ ప్రజలే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీల నుంచి కూడా లోకల్గా స్థానికులందరూ ఒకటవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది.